మిత్రులారా అందరికీ నమస్తే. ఇయాల అంగన్వాడీ టీచర్స్‌కి ఒకవైపు స్కూల్సు, రెండో వైపేమో పల్స్ పోలియో వాళ్ళ కోఆర్డినేషన్ జరుగుతా ఉంది. సర్ పేరుతోని తిప్పుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిడి ఎక్కువవుతుందని చెప్తా ఉన్నారు. సో, టీచర్స్ గూడా ఇలాంటి కంప్లెయింట్స్ ఇస్తా ఉన్నారు. సో, చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. టీచర్స్ గూడా జనాభా లెక్కలొచ్చినప్పుడు ఇట్లాంటి కంప్లెయింట్స్ వస్తా ఉంటుంటాయి. సో, టీచర్స్ అంగన్వాడీ సెంటర్ టీచర్సు ఒకటి హెడ్ మాస్టరో ఎవరన్నా ఉండి కోఆర్డినేట్ చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్‌లో ఆయాలుంటే సరిపోద్ది. మరి కొన్ని రోజులేమైనా సెలవులిస్తారా? సరే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఎన్నిళ్ళు ఉంటున్నాయనేది గూడా పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 500, 1000 ఇళ్ళా చూసుకోవాలి. ఒక రోజులో కాదు ఇది నెల రోజులు నడుస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఈ సరుకు సంబంధించి అంగన్వాడీ టీచర్ స్లిప్పులు పంచుతూ రాజకీయ నాయకులు రాస్తారంటున్నారు. మరి అదేం పద్ధతో? ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు రాపిచ్చుకుంటారు. ఆన్‌లైన్‌లో గూడా ఎన్రోల్‌మెంట్ జేసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు పోవాలి. 2002కి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో మీకు సస్పెక్టెడ్ ఉన్న కేసుల్ని మళ్ళీ వెరిఫికేషన్ అడగండి. అది వేరు గానీ, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళని గూడా అంత అవసరం లేదు. తీసుకొని మళ్ళీ ఎన్రోల్‌మెంట్ జేయండి. నాకు తెలిసి బీజేపీ పార్టీ మండల కమిషన్ అప్పుడు కమన్ యాత్ర మొదలుపెట్టింది. ఇప్పుడు సకల కుల జనగణన అంటే మళ్ళీ మతం పేరుతో, సరి పేరుతోనే ఒక ఉద్యమాన్ని లేవనెత్తుతా ఉంది. ఎప్పుడు బీసీలకి సంబంధించి ఒక ముద్ద పెట్టే కాడ, ఒక ముద్ద పెట్టే కాడ కాలుతదంట. ఒక ముద్ద వస్తుందనుకుంటే కాలుతదనే కార్యక్రమం బీజేపీ మనవాద బ్రాహ్మణవాద పార్టీ అగ్రవర్ణ ఆధిపత్య కుల పార్టీ బీజేపీ ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. దీని మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, మన వాటా మనకు రావాలి. సామాజిక న్యాయం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం స్థానిక సమస్యల ప్రజల మనోభావాలను ఆచరించగలిగే వాటిని, కార్యాచరణ చేయగలిగే వాటిని అమలు చేసుకుంటూ, చట్టాలు చేసుకుంటూ, ఆచరణలో కార్యాచరణ ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.